firing. Ye villain khana death warning. Piper the pudding. Power ke branding. High end do styling. VD following mind blowing. Gabbar Singh, he's always do something. Yes, after Gabbar Singh, Ramudu Manchi Baludu. और गाना मेरे को भी याद नहीं है, फिर भी मैं सबके साथ सब लोग गाएंगे मिल करके, मैं भी गाऊंगा. Beautiful song, you can start the track now. Come on everybody. आइए प्रोड्यूसर जी आइए. रामुडू मंची बालुडू बालुडू. रामुडू मंची बालुडू मंची बालुडू. Come on ऊपर हाथ ऊपर. Come on everybody. कैमरा उनको भी दिखाइए, खुश हो जाएंगे. The most favorite man, Sampath. Ramudu manchi baludu manchi baludu. Thank you so much. इसके लिए pray करिए. This film has to be a super duper hit. भाई लोग थोड़ा अच्छा सा promotion करना, please show it more and more. Thank you Navneet. God bless you. Thanks very much. Say a few words for the last time. Okay ना, धन्यवाद आलू. बस thank you. बस finish. I'm feeling very happy for coming, Baba Sehgal garu. I really love the entire team. Thank you. Thank you God. Thank you everybody. Thank you. So Baba Sehgal garu ఆయన సాంగ్ ఆయన లాంచ్ చేసేశారు. ఇప్పుడు మారిందా? ఆయన అప్పటి నుంచి అంత అంటుంటే ఇప్పుడు మారిపోయింది. బాబా బాబా యూ లిజనింగ్ సార్? After Sampath, Baba. More money then Baba. Okay, so Baba Sehgal గారితో the last song of the album కూడా లాంచ్ చేద్దాము. So the fifth song from the album. So let's launch the fifth song Yes. of the film Ramudu Manchi Baludu. Tuch. Tuch. Yes. Okay. రామ్ మోహన్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ దిస్ ఈవెంట్ ఇస్ మేనేజ్డ్ బై యూ మీడియా ఎంటర్టైన్మెంట్. So thank you so much to all the
sponsors Tea Time News, Kala Mandir, Chandana Brothers, Naturals, Skyway Mobiles, Smart, and the media partners TV9, NTV and Metro City, and the radio partners are Radio City. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. And also thanks to Number One News. ఒకసారి గట్టిగా చెప్పట్లతో లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. ఒకసారి చంటి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ చంటి గారు. అప్పటి నుంచి మీ గురించి చాలా వెయిట్ చేస్తున్నాం. మీరు రాలేదు, లేట్గా వచ్చారు. మీరు అంత మంచి మాస్ సాంగ్ లో ఉన్నారు, మీరు రాకపోతే ఎలా అండి? చంటి గారు రావాలి. ఓకే, అందుకే ఇతన్ని కట్ చేసాడు. అతన్ని కట్ చేసి నా మీద బాగా కట్ చేశారు. నచ్చింది నాకు ఆ పాట. ఇప్పుడు రాముడు మంచి వాళ్ళ గురించి చెప్పాలంటే కదా. రణధీర్ గారి గురించి మీ అసోసియేషన్. నిజం చెప్తా, రాముడు మంచివాళ్ళు, ఇప్పుడు బుద్ధులు రావణాసురుడు, అది నాకు సంబంధం లేని విషయం. ఇప్పుడు ఈ సినిమా రాముడు మంచివాళ్ళు అని టైటిల్ పెట్టారు. పాపం అతను డైరెక్టర్, అతనేడి నా చెప్పుకొని తిరుగుతున్నాం అనుకున్నా. ఓకే, అయితే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మరి చాలా మంచి డైరెక్టరు, చాలా బాగా స్టోరీ బాగా చెప్తారు అని నమ్మాలి. కాసేపు తప్పదు. సీన్కి వెళ్ళేటప్పుడు కూడా అన్న ఇదన్న సీను, ఇలా ఉంటుంది సీన్ అని బాగా చెప్పాడు. మేమిద్దరం చాలా కష్టపడి ఆ సీన్ అర్థం చేసుకొని ఎంతో శ్రమతో, కృషితో, పట్టుదలతో ఇతనికి ఆ సీన్ చెప్పి తర్వాత మేము సీన్ చేసేవాళ్ళం. ఎడిటర్కి మేము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసాం చంటి గారు. నాకు అలా ఎందుకు చేసేవాళ్ళం. ఇప్పుడు సంపత్ గారు ఆయన ఫస్ట్ కెమెరామెన్. థ్యాంక్ యూ. కెమెరామెన్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందంటే, పాపం ఇతను కెమెరామెన్ ముందుకు రండి, ఇట్రే పర్లేదు కనబడతావు. ఇతను కెమెరామెన్, ఇతనికి తెలుసు కదా ఏ షాట్ పెట్టాలనేది. చాలా బాగా కష్టపడి షాట్ పెట్టేవాడు. అతను వచ్చి లెన్సులు బాగాలేదు చేంజ్ చేయనేవాడు. ఇతనికి తెలీదా ఏ లెన్స్లో? కాదండి, ఏ లెన్స్లో తెలీదా? అది 16 24 ఆయనకి తెలుసు కదా, కష్టపడుతున్నాడు కదా అతను కూడా. వీళ్ళిద్దరి మధ్య గంట కొట్లాట అయితే ఆ తర్వాత ఒక సౌండ్ వచ్చేది, కలర్ సేఫ్ అని. ఇప్పుడు ఎవరు చెప్పింది? అప్పుడు సౌండ్ వచ్చేది, భయ్యా షార్ట్ రెడీ అని. ఎవరికి? వీళ్ళిద్దరికా మాకా? అది కదా ఇంపార్టెంట్. ఇతను వద్దా, నీకు వద్దా, నువ్వు ఫ్రేమ్లోకి రావు అంతేగా. ఓకే, అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంకా రాముడు మంచివాళ్ళు, సీత బ్రహ్మాండంగా ఉంటుంది. నా గురించి నేను చెప్పను, సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది లక్ష్మణుడు హనుమంతుడు అనేది. అరే సూపర్ డైలాగ్, ఈ స్టార్టింగ్లో కొట్టాల్సింది. ఈ కాన్ఫిడెన్స్ అదంతా వాళ్ళు తెచ్చిండే. దాని తర్వాత నేను ఈ రాముడు మంచి బాలు చేస్తాను కారణం సంతోష్. నేను సంతోష్ ప్రియుడు సినిమా చేశారు, అప్పుడు అసోసియేట్ రేడియో. అప్పుడు నేను వరుణ్ సందేశ్ ఆ సినిమా చేసాం. అప్పుడు ఐ మెట్ సంతోష్ త్రూ. అప్పుడు అన్నాడు, నువ్వు ఎప్పుడన్నా హీరో అయితే నాతో సినిమా, నేను కెమెరామెన్ అవుతానని. అది అలా గుర్తుపెట్టుకున్నాడు. బ్రేకప్ సినిమా అయిపోయిన తర్వాత ఒక నైట్ కాల్ చేశాడు, అంటే 11:30కి ఫోన్ చేసి, అనుకున్నాను అర్జెంట్ ఏమన్నా అవసరం అంటే ఫోన్ చేస్తే నాకు ఒక సినిమా చేయాలని. అది నువ్వు అడిగేది సినిమా, నేను చేసేది సినిమానే. ఓకే, దట్ ఈస్ మై ప్యాషన్, మై లైఫ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇస్ దాట్. అంటే భయ్యా మీరు కథ తినండి, తర్వాత ప్రొడ్యూసర్ కల్పిస్తానన్న. ఓకే సరే అన్న. కథ అనగానే సంపత్ వచ్చాడు. అప్పటికి నేను సంపత్తో బసంతి అనే సినిమా చేస్తున్నాను. అండ్ సెకండ్ అసిస్టెంట్ కెమెరామెన్ ఆ సినిమా. ఈయన కెమెరామెన్ కదా అన్నాను. అది భయ్యా డైరెక్టర్ ఏమైనా వచ్చి కెమెరామెన్ అయిపోయాడు భయ్యా, కొన్ని రోజులు అట్లా సర్వైవల్ అని. సర్లే చెప్తా, ఏం కథ చెప్తాడులే, ఏదో చెప్తాడు స్టోరీ, కానీ ఇది ఎట్లా రిజెక్ట్ చేసి వెళ్ళిపోదాం, ఇది చేయొద్దు మన కెరియర్తో సవాల్. కానీ కథ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ద వే హీ హ్యాడ్ ప్యాషన్, తనకు ఉన్న ప్యాషన్, సంతోష్ కెమెరామెన్ అయ్యడానికి వచ్చిండు. సో ద అమౌంట్ ఆఫ్ ప్యాషన్ సంతోష్ హ్యాడ్. దాని తర్వాత వీళ్ళకి ఇద్దరికి సత్య తను వచ్చి, భయ్యా ఎంతైనా పర్లేదు భయ్యా, అమాయకంగా చెప్పాడు, ఎంతైనా పర్లేదు భయ్యా మనం చేసేద్దాం అన్న.
ఎవరైనా ప్రొడ్యూసర్ కొంచెం తక్కువ బడ్జెట్లో చేద్దాం, ఏదో మీరు ప్లీజ్ మేము లేక చేస్తున్నానని. ఎంతైనా పర్లేదు భయ్యా అన్నాడు. ఇదేంటి ఇంత బంపర్ ఆఫర్, ఇది చాలా రోజుల తర్వాత వచ్చింది ఆఫర్ అనుకున్నాను. తీరా దిగిన తర్వాత అప్పుడు తెలిసింది ఇది బంపర్ ఆఫర్ కాదు, నాకు బంపర్ ఆఫర్ అని. ఎందుకంటే చంటి గారిని పక్కకు పెట్టాను. అబ్బా సచ్చా అని అనుకున్నాను. ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అండ్ తను ఈ సినిమాలో నేను అంటే అంత ఈజీగా చేసిన కారణం బికాజ్ ఈజ్ బీన్ దేర్ విత్ మీ. అంటే ఇలా చేద్దాం అని. ఎందుకంటే వీళ్ళిద్దరు, సో ఇప్పుడు చంటి గారు చెప్పినట్టు వీళ్ళిద్దరు రూమ్మేట్స్, క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ అన్ని. సో వాళ్ళిద్దరు కొట్లాడుకున్న ముందు మేము ఇద్దరం కొట్లాడుకుంటాం, ఇది చేసాం మన కెమెరా పెట్టని అని చేసేవాళ్ళం. సో అంటే బేసికలీ వీ ఆల్ హ్యాడ్ ఫన్ డూయింగ్ దిస్ ఫిలిం. సో ఆబ్వియస్లీ మీకు అందరికీ నచ్చుతుంది. అంటే ఒక అద్భుతమైన ఫిలిం. అంటే ఐ డోంట్ సే ఇట్స్ గోయింగ్ టు బి ఒక పెద్ద ఏదో మెసేజ్ ఓరియంటెడ్ అలా కాదు. ఒక 1.5 hour like 2 hours of the film, whatever you going to see, it has lot of message in it, lot of fun in it. అంటే ఒక మనిషి అనేటోడు అంటే ఎప్పటికీ అనిపిస్తుంది, అరే మనం ఒక 10 ఏళ్ల క్రితం మళ్ళీ పుట్టుంటే ఇలా చేయకుంటుంటే మన లైఫ్ ఇలా ఉండదు అని అనిపిస్తుంటుంది. అది ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది. ఎప్పుడు అంటే నెక్స్ట్ 10 years వాట్ ఎవర్ యూ గోయింగ్ టు లివ్, అది అద్భుతంగా బతికేస్తాం. అంటే ఏ తప్పు చేయకుండా మళ్ళీ రిగ్రెషన్ లేకుండా బతికేస్తాం. ఈ సినిమా ఆ మెసేజ్ కూడా ఉంటుంది విత్ లోడ్స్ ఆఫ్ ఫన్. చాలా రోజుల తర్వాత ఐ వర్క్ విత్ షకీల గారు. నేను ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అండ్ తను షీ డిడ్ ఆల్ అడల్ట్ ఫిల్మ్స్. సో వెన్ ఐ సా హర్ లైక్ నేను టు బీ వెరీ ఆనెస్ట్, అరే షకీల గారితో ఎలా ఉంటుందో అండ్ హౌ షీఈస్ బిగ్ సెలబ్రిటీ. సో ఐ వాజ్ థింకింగ్ లైక్ దట్. బట్ షీఈస్ సచ్ అ కైండ్ హార్టెడ్, వెరీ స్వీట్ హార్ట్. అండ్ ఆ లాస్ట్ పేమెంట్ ఇచ్చేస్తే ఓకే. వైజాగ్దే, మిగతా అడగట్లేదు. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ టైం మూవీ చేస్తున్నాను. ఇది మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాకు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. అందరైతే నాకు మంచి సపోర్ట్. నేను మేమంతా ఒక సినిమాలా చేయలేంత ఫ్రెండ్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేసాం. అలాగే చేసాము, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. దీనితోడు నాకు ఫ్రెండ్స్ కూడా ప్రొడ్యూసర్ గారు జనార్దన్ కానీ మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది పేర్లు చెప్పాలంటే అందరూ చాలా హెల్ప్ చేశారు. అందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్. సినిమా అయితే అవుట్పుట్ ఇంకా చెప్పాలంటే దే ఆల్ కంప్లీటెడ్. సో హీ వాంట్ టు సే దట్. అంటే పేరున్న తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అండ్ తను నమ్మిన వాళ్ళు, తనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు, బికాస్ ఆఫ్ దాట్ టుడే వాట్ ఎవర్ వీ కంప్లీటెడ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అది ఇచ్చేయండి వాళ్ళకి. హరీష్ సైలెన్స్. మీడియా మిత్రులకి, అలాగే వచ్చేసిన పెద్దలకి, మా హీరోకి, ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్ గారికి, నా ఫ్రెండ్స్ సంతోష్కి, హీరోకి, హీరోయిన్కి, కో ఆర్టిస్ట్కి, ధనరాజు, షకీల మేడం గారు, షకీల శంకరీలు, మొత్తం జబర్దస్త్ టీం అందరికీ పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటూ బాయ్. కాదు తప్పు కాదు, సంహారం తప్పు కాదు, శంఖం పూరించు నేడు. ధైర్యం ఉన్న వాళ్ళ దగ్గరికి రండిరా.